ఈరోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. అపోస్తలుడైన పౌలు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయ అంతటను ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పబడింది. మొదటి యోహాను 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్పబడింది. అంతేకాక సమాధానకర్తయగు దేవుడు అని ఆయన కొరకు చెప్పబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో భూమి మీద జన్మింపకముందు 600 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ ప్రవచనాన్ని తెలిపారు. ఇక్కడ ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పబడింది. ఈయన మానవ జీవితములలో సమాధానకర్తయగు అధిపతిగా సమాధానమును, దేవునితో మానవునికి ఉన్న ద్వేషాన్ని తొలగించి సమాధానపరుచునని చెప్పబడింది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు ద్వారా దేవునితో మనలను సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అప్పగించినని చెప్పబడింది. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని చెప్పారు. సమాధాన వాక్యం అనగా మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే అని మనం గుర్తించాలి. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. అంతేకాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని దేవుని దూత వచ్చి చెప్పారు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అవును, నిరంతరము తోడయుండు ఇమ్మానుయేలు దేవుడు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవునిగా మనకు తోడయుండును గనుక సంతోషించాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి, సమాధానముగా ఉండాలి అని తెలియజేశారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని చెప్పబడింది. రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అని దీవించారు. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మన ఆత్మ, జీవము, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని మన పూర్తి జీవితము శుద్ధి చేస్తూ ఉన్నారు. తోడుగా నుండు దేవుడు అని చెప్పబడింది. ఈరోజు మన ధ్యానవాక్య ప్రకారం సమాధానకర్తయగు దేవుడు తోడయుండును అని చెబుతారు. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉన్నారని చెప్పబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు హాగరు కుమారుని గూర్చి మరణ స్థితిలో ఉండగా దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను అని చెప్పబడింది. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని చెప్పారు. 2వ దెస్సలోనిక 3వ అధ్యాయం 16వ వచనంలోను, 2వ దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలోను యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండునుగాక అని చెప్పబడింది.
అవును, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు, ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడయుండును. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడయుండును. ఆమెన్.